అమ్మాయిలకే ఈ కెరియర్ గ్యాప్స్ అనేవి వస్తాయి. అలాంటి వాళ్ళకి మీరు ఇంట్లోనే ఉండి వాళ్ళు నేర్చుకునే విధంగా ఏం చేయగలుగుతారు? అంటే ఆపర్చునిటీ రావట్లేదంటే అక్కడ రిక్వైర్మెంట్ లేకపోవడం అనేది అర్థం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, చాట్ జీపీటీలో నాకు ఇలాంటి పోస్టర్ కావాలి అంటే జస్ట్ ఒక 2 minutes లో చేస్తుంది. అంత ఈజీ అయిపోయింది. మార్కెట్లో ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, నోట్బుక్ వెళ్ళే ఉంది, నాప్కిన్ అని ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. నేను 21 days లో 100 tools నేర్పించిన తర్వాత రిజల్ట్స్ చూస్తే మల్టిపుల్ పీపుల్ కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అనే డిజిటల్ నాలెడ్జ్ ని కనుక మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా కెరీర్ రీస్టార్ట్ చేయొచ్చు. దీనికి డిమాండ్ మార్కెట్ లో ఎక్కువ ఉంది. ఆపర్చునిటీ రావడానికి వాళ్ళు ఏం చేయాలి అనేది నేర్పిస్తాను. సో ఆ తెలుగులో మనం ఈజీగా చేయగలిగితే ఆటోమేటిక్గా అది అర్థం చేసుకొని చేస్తుంది. మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఇచ్చిన, వీడియోస్ చేసి ఇచ్చిన ఒక క్లయింట్ మినిమం 5,000 10,000 రూపీస్ ఈజీగా పే చేస్తారు. అందులో ఆల్మోస్ట్ నా కోర్స్ లో 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. దే ఆర్ ఆల్ ఉమెన్. ఇంట్లోనే కూర్చొని ఒక చిన్న ఏఐ ఏజెన్సీ లాగా వాళ్ళే సెటప్ చేసుకున్నారు. కమింగ్ బ్యాచ్ వచ్చేసి మనకి June 22 స్టార్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు సూపర్ ఏఐ అకాడమీ డైరెక్టర్ ఫౌండర్ నిఖిల్ గుండా గారు ఉన్నారు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ మదర్హుడ్ వల్ల కెరియర్ గ్యాప్ వచ్చేస్తుంటుంది. మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఇప్పుడేమో ఏఐ అంటున్నారు, మనకి అసలు జాబ్స్ వస్తాయన్న థాట్లో ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది. అయితే నిఖిల్ గారిని ఏఐ యూస్ చేసుకుంటూనే ఆ కెరియర్ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకొని జాబ్ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం నిఖిల్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మా అమ్మాయిలకే ఈ కెరియర్ గ్యాప్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ పెళ్ళికి బ్రేక్ వస్తుంది, తర్వాత పిల్లలు పుట్టాక ఇంకాస్త గ్యాప్ వస్తుంది. పిల్లలు పెద్దగా స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక తెలియని వెలితి. సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు చూస్తే అంటున్నారు, అసలు డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చేసాయి. మా కెరియర్ అనేది ఎట్టిపోతుందని చాలామంది హౌస్ వైఫ్స్ అలా లోన్లీనెస్గా ఉండి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇంట్లోనే ఉండి వాళ్ళు నేర్చుకునే విధంగా ఏం చేయగలుగుతారు? సో బేసిక్గా చాలా ఒక 10-12 ఆపర్చునిటీస్ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆపర్చునిటీ రావట్లేదంటే అక్కడ రిక్వైర్మెంట్ లేకపోవడం అనేది అర్థం. సో అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము. అక్కడ ఏదైనా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ మనకున్న స్కిల్తోని ఫుల్ఫిల్ చేయగలుగుతామంటే ఆటోమేటిక్గా మనకు ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ కెరీర్ గ్యాప్ ఉండనివ్వండి లేకపోనివ్వండి. సో మార్కెట్లో ఉన్న గ్యాప్ని ఒకటి ఐడెంటిఫై చేస్తే, నేను ఐడెంటిఫై చేసిన గ్యాప్లో అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఐడెంటిఫై చేసిన గ్యాప్లో ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ స్పేస్లో చాలా గ్యాప్ అనేది ఉందన్నమాట. అంటే ప్రతి బిజినెస్కి ఎంత వచ్చినా కూడా, ఎంత గొప్ప ప్రోడక్ట్ ఉన్నా కూడా మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్. కంపల్సరీ మార్కెటింగ్ అనేది చేస్తూనే ఉండాలి, ప్రతి బిజినెస్ చేస్తూనే ఉండాలి. అండ్ పోస్ట్ కోవిడ్ ఏమైపోయింది అంటే, డిజిటల్ మార్కెటింగ్ దానిపైన డిజిటల్ స్పేస్ లో ఎంగేజ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది, ఆన్లైన్ సేల్స్ పెరిగిపోయాయి, చాలా మందికి అవగాహన ఎక్కువ వచ్చింది. కాబట్టి ఈ స్పేస్ లో చాలా మందికి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయం తెలియదు. కాబట్టి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా దాంట్లో కూడా కోర్సులో కూడా చాలా మంది జాయిన్ అయ్యి నేర్చుకొని చిన్నగా ఇప్పుడు అన్నిటికీ ఏమైపోయిందంటే, ముందు అంత ప్రొఫెషనల్‌గా ఒక 6-7 మంత్స్ ఒక కోర్స్ నేర్చుకొని మొత్తం అన్ని బేసిక్స్ కూడా తెలుసుకొనుండి, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోషాప్‌లో డిజైనింగ్ చేయాలి అని అనుకుందాం. ఫోటోషాప్‌లో డిజైనింగ్ చేయాలి అనంటే కలర్ థియరీ అని చెప్పి తెలుసుకోవాలి, షేప్స్ ఏమేమి ఉంటాయి. ఒక పోస్టర్ చేయాలి అనంటే ఒక ఏం లేదనుకున్న ఒక కాన్సెప్ట్ దగ్గర నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ పోస్టర్ చేయాలి అంటే ఏం లేదనుకున్న 15 minutes to 30 minutes వరకు టైం పట్టేది. మళ్ళీ క్లయింట్‌కి పంపించిన తర్వాత ఇటరేషన్స్ అని అవని ఇవని అలా చాలా వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, చాట్ జీపీటీలో నాకు ఇలాంటి పోస్టర్ కావాలి అంటే జస్ట్ ఒక 2 minutes లో చేసేస్తుంది. అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడున్న తరుణంలో ఏంటంటే, వాళ్ళు ఏఐ యొక్క టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. కొన్ని టూల్స్ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, నోట్బుక్ వెళ్ళే ఉంది, నాప్కిన్ అని ఇలాంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. నేను 21 days లో 100 tools నేర్పించిన తర్వాత చాలా మంది హౌస్ వైఫ్స్, దానిలో ఉమెన్స్ క్లబ్ అని కూడా స్టార్ట్ చేశాం. మన వాళ్ళు కూడా వచ్చి దే హావ్ టుక్ లైక్ వేరియస్ టెస్టిమోనియల్స్. రిజల్ట్స్ చూస్తే మల్టిపుల్ పీపుల్‌కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ ఉన్న నెట్వర్క్‌లోనే వాళ్ళు దే స్టార్టెడ్ మేకింగ్ బర్త్‌డే పోస్టర్స్ చేసేయడము, యానివర్సరీ పోస్టర్స్ చేసేయడము, సాంగ్స్ చేసేయడము, వాళ్ళకి వీడియోస్ చేసేయడము. ఇంట్లోనే కూర్చొని ఒక చిన్న ఏజెన్సీ లాగా వాళ్ళే సెటప్ చేసుకున్నారు. ఏఐ ఏజెన్సీ లాగా సెటప్ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ బిజినెస్ ఉంటారు, లేదనంటే జస్ట్ డయల్ ఓపెన్ చేసి చుట్టుపక్కల వాళ్ళ ఏరియాలో ఉన్న బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళందరికీ చిన్న డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అండ్ ఇప్పుడు ఏఐతోని ఏంటిదంటే, మనకు ఆ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో లెస్ దాన్ 1/10 ఆఫ్ ద కాస్ట్‌లో అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోస్టర్ ఉంది, హార్డ్లీ ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ ఒక 5-10 రూపీస్ కూడా పడదు మనకు. మంత్ మొత్తానికి కొన్నిసార్లు ఫ్రీ వర్షన్‌లో కూడా అయిపోతాయి, కొన్నిసార్లు పెయిడ్ వర్షన్ తీసుకున్నా కూడా తక్కువ కాస్ట్‌లో అయిపోతాయి. దీనికి డిమాండ్ మార్కెట్‌లో ఎక్కువ ఉంది. ప్రతి స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి ప్రమోషన్ అవసరం. బిజినెస్‌కి చాలా రకాలుగా కంటెంట్ అనేది అవసరం ఉంటుంది. కాంటెంట్ మార్కెటింగ్ అవసరము, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అవసరము.
క్రియేటివ్ డిజైన్స్ అవసరము, హ్మ్. ఎవ్రీడే వాళ్ళ బ్రాండ్‌ని కొత్తగా పరిచయం చేసే విధంగా వీడియోస్ అవసరము, హ్మ్. యాడ్ వీడియోస్ అవసరము. లేదంటే ఆ యాడ్ వీడియోలో ఏం మాట్లాడాలి? ఎలాంటి చేయాలి? అనే డిజిటల్ నాలెడ్జ్‌ని గనక వీళ్ళు నేర్చుకున్నట్టయితే ఈజీగా కెరియర్ రీస్టార్ట్ అండ్ చేయొచ్చు. మార్కెటింగ్ గూడా అంటే నేను ఇది చేస్తున్నా అని వాళ్ళు చెప్పాలి కదా! సో, ఆ 100%. కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు నేర్పిస్తారా అది స్ట్రాటజీ? నేర్పిస్తాను. బేసిక్‌గా కమ్యూనికేషన్ చాలా స్కిల్స్ మంది ఫెయిల్ కావచ్చు. అయ్యేది అక్కడే. హ్మ్. ఎంత టాలెంట్ ఉన్నా గూడా వాళ్ళకున్న ఒక స్కిల్‌ని ఆపర్చునిటీ రావడానికి వాళ్ళేం చేయాలి అనేది నేర్పిస్తారు. నేర్పిస్తాను. అండ్ హ్మ్. మీకు గూడా జెప్తాను. జనరల్‌గా హ్మ్. ఒక ఆపర్చునిటీ ఎలా వస్తుంది? సింపుల్‌గా ఎవరైనా ట్రస్ట్ చేస్తేనే ఆ ప్రొడక్ట్‌ని కొనుక్కుంటారు. సింపుల్. డెఫినైట్‌లీ. ఆ ట్రస్ట్ బిల్డ్ జేయడానికి ఏం జేయాలి అనంటే, వీళ్ళకి పోర్ట్‌ఫోలియో అనేది ఒకటుండాలి హ్మ్. ఇంపార్టెంట్. ఆ పోర్ట్‌ఫోలియోకి నేనేం జేస్తానంటే, వాళ్ళకి అసైన్‌మెంట్ లాగా వాళ్ళకిచ్చి, వాళ్ళని వర్క్ జేసి, ఆ వర్క్స్‌ని క్రియేట్ జేసి పెట్టుకోమని జెప్తాను. ఓకే. అండ్ కస్టమర్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఎలా మాట్లాడాలి? ఏముంటది? వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి? అర్థం జేసుకొని వీళ్ళు గనక సొల్యూషన్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా వర్కౌట్ అయిపోతుంది. వర్క్. అలా బిజినెస్ జనరేట్ అవుతుంది. అలానే గాకుండా మన దాంట్లో ఒక మ్యామ్ ఉన్నారు. శివజ్యోతి అని జెప్పి. హ్మ్. తనకేమైంది అనంటే ఆల్‌మోస్ట్ మాది 1 మంత్ కోర్స్ వుమెన్స్ క్లబ్‌లో 1 మంత్ కోర్స్ కంప్లీట్ చేసింది. వుమెన్స్ క్లబ్‌లో చేసిన తర్వాత లాస్ట్ డే మేము ఒక ఆఫ్‌లైన్ ఈవెంట్ చేస్తున్నప్పుడు తనకొక ఆపర్చునిటీ వచ్చింది. ఆల్‌మోస్ట్ ఒక 10, 15 ఇయర్స్ తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేశాను. మోర్ ఓకే. థాన్ థాట్ ఓన్లీ. హ్మ్. ఇప్పుడు ఒక 40, 45 ఇయర్స్ ఉండొచ్చు ఈజీగా. ఓకే. తనకి ఫెయిర్‌మౌంట్ బిల్డర్స్ నుంచి షీ గాట్ ఎ జాబ్ ఆపర్చునిటీ ఏఐ డిజైనర్‌గా. వావ్! సో, మంచి పెద్ద బిల్డర్ వాళ్ళ దగ్గర నుంచి ఏఐ డిజైనర్‌గా తనకు ఆపర్చునిటీ వచ్చింది. 6 మంత్స్ మంత్‌కి ₹30,000 సాలరీ. సూపర్. సో, ఆ సో 21 డేస్ నేర్చుకుంటే లైక్ 100 టూల్స్ ఎక్కడ వచ్చేస్తాయి. నేర్చుకున్నదని ఇంపార్టెంట్ గాదు. ఎంత ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం. చేయాలి. సో, ఓకే. నాలెడ్జ్ ఎవరైనా నేర్పిస్తారు. వాళ్ళ యాక్షన్ టేకింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళు యాక్షన్ టేకింగ్ తీసుకుంటే రిజల్ట్ వచ్చిందా అంటే జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. మనం అనుకుంటాము జాబ్ లేదు. ఓన్లీ ఫ్రీలాన్సింగే చేసుకోవాలి. ఏజెన్సీ అయినా కూడా డీసెంట్ బిజినెస్ వస్తది. డెఫినైట్‌లీ. ఒక క్లయింట్ మినిమమ్ 5,000, ₹10,000 ఈజీగా పే చేస్తారు. ఓకే. మనం ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఇచ్చినా, వీడియోస్ చేసి ఇచ్చినా, హ్మ్. లేదంటే ఇప్పుడు ఆర్ఐపీ వీడియోస్ ఉంటాయి. ఆర్ఐపీ వీడియోస్ చేసి ఇచ్చినా, ఒక వెబ్‌సైట్ చేసి ఇచ్చినా, ఒక హ్మ్. వెబ్‌సైట్ చేసిస్తే మినిమమ్ ఒక 10, 15,000 ఈజీగా చార్జ్ సో, చేయొచ్చు. ఇవన్నీ ఈ వీడియోస్, ట్రిబ్యూట్ వీడియోస్ కానీ మీరు ఇవన్నీ చెప్పినట్టే నేర్పిస్తాం మనం. ఎవ్రీథింగ్ మీరు నేర్పిస్తారు. ఎవ్రీథింగ్ ఈ వాళ్ళు నేర్చుకొని 21 ఇంప్లిమెంట్ డేస్‌లోనే చేస్తారు. ఉంటదన్నమాట. యాహ్! 21 డేస్ ఉంటది. తర్వాత వాళ్ళకి ఎవ్రీ సండే హ్మ్. సెషన్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా కూడా ఒక 1 ఇయర్ పాటు ఇది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు బ్యాచెస్? అప్‌కమింగ్ బ్యాచ్ వచ్చేసి మనకి జూన్ 22 స్టార్ట్ అవుతుంది. ఈ ఓకే. మంత్‌కి. టైమ్ ఎలా ఆఫ్‌లైనా? ఆన్‌లైనా? ఆన్‌లైన్ మొత్తం అంతా కంప్లీట్‌గా మొత్తం ఆన్‌లైన్. అంతా ఆన్‌లైన్ ఆన్‌లైన్ కోర్సెస్. కోర్స్ మనకేంటంటే మార్నింగ్ 6:00-7:30 ఒక బ్యాచ్ ఉంటుంది. హ్మ్. ఈవినింగ్ 7:30-9 ఒక బ్యాచ్ ఉంటుంది. ఓకే. టోటల్ 85 క్లాసెస్ ఉంటాయి. సో, హ్మ్. 21 డేస్ కంటిన్యూయస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. హ్మ్. తర్వాత ఏంటి అంటే ఎవ్రీ సండే 2 అవర్స్ క్లాస్ ఉంటుంది 1 ఇయర్ వరకు. సో, ఓకే. వాళ్ళు ఎప్పటిదప్పుడు అప్‌డేట్ అవ్వడం. ఎందుకంటే మార్కెట్‌లో ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఎన్నో టూల్స్ వస్తూ ఉంటాయి. డెఫినైట్‌లీ. సో, వస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు అప్‌డేట్‌గా ఉండడం కోసం ఏంటి అనంటే అది నడుస్తూనే ఉంటది. హ్మ్. సో, ఎప్పుడైనా వాళ్ళు క్లాస్ మిస్ అయినా గూడా మనకేంటిదంటే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ టైమ్ ఉంటది వాళ్ళకి. ఓకే. సో, ద హోల్ ఇంటెన్షన్ ఏందంటే వాళ్ళు ఏఐని ఒక ఆయుధంలాగా యూజ్ చేసుకొని వాళ్ళే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఉండడానికి వి వర్ డూయింగ్. అండ్ వి హావ్ బీన్ డూయింగ్ గ్రేట్ అనుకోవచ్చు. అంటే హ్మ్. రిజల్ట్స్ వర్ గుడ్. హ్మ్. పీపుల్ ఆర్ టేకింగ్ యాక్షన్స్ అండ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ రిజల్ట్స్. రిజల్ట్స్. ఇక్కడ 2 విధాలుగా వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. ఒకటి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. హ్మ్. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు చాలా మంది హౌసెస్ గూడా వాళ్ళకి దే హావ్ దేర్ ఓన్ స్కిల్స్. హ్మ్. ఎలా అంటే కొంతమందికి ఆర్టిస్ట్ అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ వచ్చు. కొంతమందికి ఇంట్లో ఉండి హ్యాండ్‌క్రాఫ్ట్ చేసుకోవడం వచ్చు. కొంతమంది హ్మ్. ఆల్రెడీ శారీ బిజినెస్ చేస్తుంటారు. శారీ ప్లేటింగ్ చేస్తుంటారు. ఇట్లాంటి సో, అన్ని వాళ్ళ స్కిల్స్ బిజినెస్ ఉంటాయి. గ్రోత్ ఆ అవ్వడానికి. బిజినెస్‌కి ఏఐ స్కిల్‌ని గనుక యాడ్ చేస్తే మార్కెటింగ్‌లో చాలా బాగా హెల్ప్ చేస్తది. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ ఈస్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్, మార్కెటింగ్ జాబ్స్, రిపిటిషన్ టాస్క్స్, చాట్ బాట్స్, వాయిస్ ఏజెంట్స్ హ్మ్. ఇలాంటి వీడియో కాంటెంట్ క్రియేషన్ ఇలాంటివన్నిట్లలో వెరీ ఫాస్ట్‌గా ఇట్ ఈస్ డూయింగ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. జనరేటివ్ ఓకే. ఏఐ టూల్స్. సో, చక్కగా ఎవరికైనా కెరియర్ గ్యాప్ కానీ, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఏదైనా చెయ్యాలి, రీస్టార్ట్ చేయాలి కెరియర్ అనుకున్న వాళ్ళకి 21 డేస్ ఏఐ కోర్స్ ఏదైతే ఉందో తెలుగు అద్భుతంగా ఏఐ బూట్ క్యాంప్. తెలుగు పనిచేస్తదండి. ఏఐ బూట్ క్యాంప్ చాలా బాగా తెలుగు ఏఐ పనిచేస్తుంది. బూట్ క్యాంప్. ఆల్‌మోస్ట్ అంటే నేను ఒక చిన్న అనాలిసిస్ కూడా చూసాను. హ్మ్. అందులో ఆల్‌మోస్ట్ నా కోర్స్‌లో 60-70% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సక్సెస్‌ఫుల్ హ్మ్. దే ఆర్ ఆల్ వుమెన్. ఎందుకంటే ఓహ్! వాళ్ళకి పేషెన్స్ ఎక్కువుంటుంది. అండ్ ఇంకోటేంటంటే చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది హ్మ్. ప్యూర్‌గా. లాస్ట్ టైమ్ మనం చూసినట్టయితే కవిత గారు తీసుకొచ్చారు. అనిత గారు చాలా మంది దే ఆర్ సో, మేకింగ్ మనీ. తెలుగులోనే ఎందుకంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? సో, తెలుగులో తెలుగులోనే చేయాలి. ఎందుకు అనంటే తెలుగులో గంప నాగేశ్వరరావు గారు చెప్పారు. తెలుగులో చేస్తే బావుంటదని చెప్పి. అండ్ ఇంకొకటి తెలుగులో నేను ఇంగ్లీష్‌లో కూడా చేశాను చాలా మందికి. హ్మ్. యూఎస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చాను. హ్మ్. తెలుగులో చేసినప్పుడు రిజల్ట్స్ వర్ సో మచ్ గుడ్. గుడ్. ఇంగ్లీష్‌లో 2 అవర్స్‌లో చెప్పేది తెలుగులో ఒక 1 అవర్‌లో చెప్పేయొచ్చు. హ్మ్. అండ్ పీపుల్ వర్ ఆల్సో తెలుగులో ఉంది. ఈజీగా అర్థమవుతుంది. హ్మ్. ప్రాంప్టింగ్ మనకి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. హ్మ్. కానీ మనం మెషిన్‌తోని మాట్లాడేది తెలుగులో మాట్లాడతాం. యాహ్! సో, అది మెషిన్‌తోని ఇంగ్లీష్‌లో మాట్లాడేది కన్వర్ట్ కన్వర్ట్ చేసుకొని చేసుకొని చేస్తుంది. మనం ఇక్కడ ప్రాంప్టింగ్‌లో ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అనంటే ఎంత క్లియర్‌గా, క్లారిటీగా ఇస్తే అంత క్లియర్‌గా, క్లారిటీగా అవుట్‌పుట్ మనకిచ్చేస్తుంది. సో, ఓకే. ఆ తెలుగులో మనం ఈజీగా చేయగలిగితే
ఆటోమేటిక్గా అది అర్థం చేసుకొని చేస్తుంది. హ్మ్. అండ్ తెలుగు కూడా బాగా చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు వర్క్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్. అండ్ తెలుగులో మాట్లాడినప్పుడు హౌస్ వైఫ్స్ ఇప్పుడు 50 ఇయర్స్ హౌస్ వైఫ్ ఉన్నారు నా దగ్గర. 60 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కూడా షీ రీస్టార్టెడ్ హర్ కెరియర్. షీ ఈస్ మేకింగ్ అంత ఓల్డ్ ఉన్నా కూడా షీ టాక్స్ హర్ సెల్ఫ్ అబౌట్ నేను ఇంకా యంగ్ అని చెప్తుంది. చాలా వావ్! మంది ఉన్నారు. ఇట్స్ చాలా మంది పాజిటివ్ పీపుల్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ టు డూ సంథింగ్. హ్మ్. అండ్ వాళ్ళందరికీ ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా వి వర్ డూయింగ్ గ్రేట్. మేము ఒక మంచి మిషన్ పైన ఏంటి అనంటే అట్‌లీస్ట్ బై 2027 ఏప్రిల్ 10,000 బిజినెస్ వుమెన్స్‌ని క్రియేట్ చేయాలని చెప్పి దానిపైన వర్క్ చేస్తున్నాం. వావ్! లాస్ట్ బ్యాచ్‌లో ఆల్‌మోస్ట్ 400 పీపుల్ దే వర్ పార్ట్ ఆఫ్ అవర్ కోహార్ట్. హుహు. 430 పీపుల్. మొన్న ఈవెంట్ కూడా చేయడం జరిగింది. 200, 250 పీపుల్‌తోని ఆఫ్‌లైన్ ఈవెంట్ కూడా చేసాము. ఒక కమ్యూనిటీ సపోర్ట్ లాగా వాళ్ళకి ఆ స్కిల్, ఈ స్కిల్ అని కాకుండా అన్ని స్కిల్స్ ఉండే విధంగా వి హావ్ క్రియేటెడ్ దిస్ కోర్స్. ఆ కోర్స్ వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, ఇదొక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఎవరైనా నిజంగానే ఏఐ నేర్చుకోవాలి అండ్ ఒక మంచి కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి. దట్ టూ ఇన్ ఎ వెరీ ఈజీ మేనర్ అని చెప్పొచ్చు. వెరీ ట్రూ. 21 డేస్ అందులోనూ మీకు ఇంట్లోనే ఉండి నేర్పిస్తారు. చక్కగా ఆన్‌లైన్ క్లాసెస్ కాబట్టి. సో, డెఫినెట్‌లీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ఒకవేళ మీరు ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉండి కెరియర్ గ్యాప్‌ని ఫిల్ చేసుకోవాలి ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ అనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా ఏఐ బూట్స్ క్యాంప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ థాంక్ నిఖిల్. యూ సో మచ్.